1947 ఆగస్టు 15న విభజన రూపంలో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. ఈ స్వాతంత్ర్యాన్ని గురించి వ్యాఖ్యానిస్తూ గాంధీ గారు, నిజానికి ఇది స్వాతంత్ర్యము కాదు, అధికార మార్పిడి మాత్రమే. కొద్దిమంది బ్రిటిష్ వాళ్ళ చేతుల్లోంచి కొద్దిమంది భారతీయ చేతుల్లోకి పరిపాలనా అధికారం మారింది. భాషాపరమైన, భావపరమైన, సాంస్కృతికపరమైన, ఆర్థికపరమైన భావోద్వేగపరమైనటువంటి స్వాతంత్ర్యం కోసం భవిష్యత్తులో ఏదో ఒక రోజు తిరిగి మరొక మహోద్యమం ప్రారంభం కావాల్సి ఉంది. అది అనివార్యము. స్వదేశీ కోసం, స్వావలంబన కోసం శతాబ్దాల సాంస్కృతిక మహోన్నత్యాన్ని కాపాడుకోవడం కోసం మరొక మహోద్యమం రావాల్సి ఉంది, మరొక స్వాతంత్ర్య ఉద్యమం రావాల్సి ఉంది అని ఆ ప్రయత్నంలో గత 75 సంవత్సరాలకు పైగా స్వతంత్ర భారతంలో ఎన్నో రకాలైనటువంటి సువ్యవస్థిత మార్పు కోసం ఎన్నో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. వాటిలో భాగంగా సాంస్కృతిక భారత భావన ఆధారంగా జాతీయ శీలాన్ని నిర్మాణం చేసే దిశలో అయోధ్య ఉద్యమం జరిగింది. ప్రపంచం యొక్క ఆలోచన ధోరణే మార్చివేసింది. హిందుత్వం భూమికగా రామ జన్మభూమి ఉద్యమం ఎంతోమంది కరసేవకుల త్యాగాలు, బలిదానాలు, నిరంతర రాజకీయ, సామాజిక, ధార్మిక, న్యాయపరమైన పోరాటం తర్వాత 2019లో సుప్రీంకోర్టు అయోధ్యలో ఆ భూమి మొత్తం హిందువులకు సంబంధించిందే, రామ జన్మభూమి ట్రస్ట్దే అని అంది. గత ఏడాది అంటే 2024 జనవరి 22న భవ్యమైన రామ మందిరంలో రాముల వారి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఆ రోజే మనకి నిజమైన స్వాతంత్రం వచ్చిన రోజు. జై శ్రీరామ్.